నమస్కారం, బిగ్ న్యూస్ టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తిరుపతి విజయ సంకల్ప సభలో జనసేనాని గర్జన. 2 ఏళ్ల కూటమి పాలనపై పవన్ కళ్యాణ్ మైండ్ బ్లాకింగ్ స్పీచ్. ఇరవై 21 సీట్లతో మేము రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసమే ఆనాడు పెద్ద మనసుతో త్యాగం చేశాం. రేవంత్ రెడ్డి ముమ్మాటికి ఢిల్లీ పేమెంట్ కోటా ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు. డెహ్రాడూన్ ఐఎంఏలో కనుల పండుగ పాసింగ్ అవుట్ పెరేడ్. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్లు మైల్ స్టోన్ పూర్తి చేసుకున్న వేళ తిరుపతి విజయ సంకల్ప సభ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. గత ప్రభుత్వ నియంతృత్వ విధ్వంసక పాలనపై ప్రజాస్వామ్యం సాధించిన మహా విజయమే ఈ కూటమి ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు. ఈ కూటమి కేవలం అధికారం పంచుకోవడం కోసం ఏర్పడింది కాదని, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, సర్వతోముఖాభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం ఏకైక లక్ష్యంగా పనిచేస్తుందని ఉద్ఘాటించారు. తిరుపతి బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాము గడిచిన 2 ఏళ్లలో సాధించిన గ్రామీణ ప్రగతిని సభ ముందుంచారు. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో సాధించిన అసాధారణ విజయాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గ్రామస్థాయి నాయకత్వమే రేపటి దేశ నాయకత్వానికి బలమైన పునాది కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్ఫూర్తిని సాకారం చేసేందుకు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేస్తామని, నిధులు విధులను సక్రమంగా కేటాయించి గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడిందని సగర్వంగా ప్రకటించారు. ఓట్ల రాజకీయం కంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా సాగిన పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల సుపరిపాలనపై క్షేత్రస్థాయిలో ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభ వేదికగా పొత్తులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో మారుమోగిపోతున్నాయి. గత ఎన్నికల్లో జనసేన కేవలం 21 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావడంపై అప్పట్లో వచ్చిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాము 21 సీట్లతో రాజీ పడలేదని, కేవలం రాష్ట్ర శ్రేయస్ కోసం, ప్రజల భవిష్యత్ కోసమే సీట్లను తగ్గించుకుంటూ పెద్ద మనసుతో త్యాగం చేశామని పవన్ స్పష్టం చేశారు. ఆ త్యాగానికి ప్రజలు 100% స్ట్రైక్ రేట్ విజయంతో అద్భుతమైన తీర్పునిచ్చారని ఆయన గుర్తు చేశారు. తిరుపతిలో నిర్వహించిన కూటమి భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ సీట్ల పంపిణీ సమయంలో తనపై, జనసేన పార్టీపై చాలా మంది చాలా రకాలుగా వ్యంగ్యాస్త్రాలు విసిరారని,
తక్కువ సీట్లకు ఒప్పుకున్నానంటూ విమర్శించారని గుర్తు చేశారు. అయితే నాటి తమ నిర్ణయం వెనుక వ్యక్తిగత స్వార్థం లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాగించిన అరాచక పాలన అంతమొందించడమే లక్ష్యంగా తాము ఒక అడుగు వెనక్కి వేశామని వివరించారు. ప్రజలు కేవలం ఓటు వేయలేదని, ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త చరిత్రను లిఖించారని హర్షం వ్యక్తం చేశారు. పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ జనసేన జెండాను ఎగురవేసి విమర్శకుల నోళ్లు మోయించామని పవన్ ఉద్ఘాటించారు. ప్రజలిచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు ఒక తరం భవిష్యత్తుకు బలమైన నమ్మకాన్ని ఇచ్చిందని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు పవన్ ప్రకటించారు. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్దిపెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. నగర ప్రజలు పడుతున్న ఘోరమైన అవస్థలకు ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యమే కారణమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. నందినగర్ నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దు చేయడం వల్లే నగరంలో ట్రాఫిక్ జామ్లు విపరీతంగా పెరిగాయన్నారు. ఒకవేళ మెట్రో ఉంటే 18 నెలల్లోనే పూర్తి స్థాయి లక్షలాది మందికి ఉపశమనం లభించిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు డబ్బులకే అమ్ముడుపోతున్నాయని, ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ వాస్తవాన్ని ఒప్పుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో పీసీసీ పదవిని, ఆ తర్వాత సీఎం పదవిని పైసలకే కొనుక్కున్నారని, రేవంత్ రెడ్డి ముమ్మాటికి పేమెంట్ కోటా ముఖ్యమంత్రిని, ఆయనది రెగ్యులర్ సీట్ కాదు, కేవలం రెన్యువల్ సీట్ అని, ప్రతి నెల ఢిల్లీకి డబ్బులు మూటలు పంపితేనే ఆయన కుర్చీ ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇక రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, మానసిక రోగి మాత్రమే హిట్లర్ హంతక ముఠాను ఆదర్శంగా తీసుకుంటాడు, గాజా తరహా విధ్వంసం సృష్టిస్తానని మాట్లాడతాడని మండిపడ్డారు. చదువుకున్న మంత్రి శ్రీధర్ బాబు ఈ వ్యాఖ్యలు సమర్థించడం చూస్తే జాలి కలుగుతుందన్నారు. తాము గతంలో 100 చెరువులు బాగు చేసి ఎస్ఎన్డిపి ద్వారా వరదలు ఆపితే ఎప్పుడు ఫోజులు కొట్టలేదని, రేవంత్ రెడ్డి మాత్రం మున్సిపల్ శాఖను గాలి కొదిలేసి ఉన్న సిటీని ముంచేస్తూ ఫ్యూచర్ సిటీ అంటూ డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ ఓటమికి సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తారని, ఆ బ్లాక్ షీప్స్ ఎవరో రాహుల్ గాంధీ తేల్చుకోవాలని కేటీఆర్ హేతో పలికారు. కాంగ్రెస్ కంపు రాజకీయాల్లోకి బీఆర్ఎస్ ను లాకొద్దని హెచ్చరించారు. తెలంగాణ గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా అక్రమాల ఊపులోకి నెట్టేస్తుందో బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పక్కా ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ పనులకు సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వ అధికారిక డిపిఆర్ అప్రూవల్ లేదు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అసలు లేదు. అయినా సరే రూల్స్ అన్నింటినీ తొంగలో తొక్కి కాంగ్రెస్ లీడర్లు తమకు కావాల్సిన వారికి టెండర్లు కట్టబెట్టారని హరీష్ రావు సంచలన ఆరోపణ చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల సింగరేణిపై ఏడాదికి ఏకంగా 750 కోట్ల రూపాయలు, అంటే రోజుకు 2.5 కోట్ల రూపాయలు చొప్పున అదనపు నష్టం భారం పడుతోందని ఆయన లెక్కలతో సహా నిరూపించారు. ఏడాదిన్నర గడుస్తున్న జైపూర్ థర్మల్ ప్లాంట్ విస్తరణ పనులకు సంబంధించిన డిపిఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని హరీష్ రావు తెలిపారు. అసలు అనుమతులే లేనప్పుడు టెండర్లు ఎలా పిలుస్తారని, ఈ పనుల పర్యవేక్షణ కోసం ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని తెచ్చి జైపూర్లో ఎందుకు నియమించారని ఆయన ప్రశ్నించారు. ఎన్టీపీసీ అత్యంత తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా దాన్ని పక్కన పెట్టి ఇక్కడ పనులు చేపట్టే వెనుక భారీ కమిషన్ల దందా దాగి ఉందన్నారు. అంతేకాకుండా మరో షాకింగ్ విషయం ఏంటంటే, రాజస్థాన్ ప్రభుత్వం తనకి 24% వాటా ఇస్తున్నందుకు గాను భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని జైసల్మేర్లో 1400 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి కేటాయించిందని, బొగ్గు తవ్వే సింగరేణి సంస్థ అక్కడికి వెళ్లి ఆ బోర్డర్ ఎడారిలో సోలార్ ప్లాంట్ పెట్టాల్సిన అవసరం వచ్చిందని, అసలు ఈ ప్లాంట్ ఎవరి స్వార్థం కోసం పెట్టిస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు నిలదీశారు. ఒకప్పుడు 1000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లతో లాభాల్లో నడిచిన సింగరేణిని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఓవర్ డ్రాప్ల పరిధిలోకి నెట్టేసిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. జైపూర్ థర్మల్ ప్రాజెక్ట్, జైసల్మేర్ సోలార్ టెండర్లపై తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జైపూర్ పవర్ స్కామ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్. సరే, మీకు తెలుసు జైపూర్లో కూడా ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టింది సింగరేణి. 800 मेगावाट का एक प्लांट लगाया సింగరేణి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకొక పవర్ ప్లాంట్ పెట్టాం 800 మెగావాట్లని స్టార్ట్ చేసింది. సరే, ఎప్పుడైనా ఒక పవర్ ప్లాంట్ పెడితే ఆ తయారైన కరెంటు, ఉత్పత్తి అయిన కరెంటు ఎవరు కొంటారు అనేది పీపీఏ, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని చేసుకుంటాం. మరి వీళ్ళు జైపూర్లో 800 మెగావాట్ల ప్లాంట్ పెడితే రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ జరగలే. డిపిఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం అగ్రీ కాలే, అంటే దానికి ఆమోదం చెప్పలే. డిపిఆర్ కు ఆమోదం లేదు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లేదు. కానీ టెండర్లు పిలిచేసిండ్రు. టెండర్లు పిలిచిండ్రు, వాళ్ళు అనుకున్న వాళ్ళకు కట్టబెట్టిండ్రు, పనులు స్టార్ట్ చేసిండ్రు. సంవత్సరం నరైంది, ఏడాదిని అర్థమైనా ఇంతవరకు
డిపిఆర్కు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేదు, ఏ విద్యుత్ సంస్థతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లేదు. కరెంటు తయారైతే నేను కొంటాను ఎవడో చెప్పాలి కదనే. ఎవడన్నా కొనేది ఉంటేనే బ్యాంకులు అప్పిస్తాయి, బ్యాంక్ అప్పిస్తేనే నువ్వు పవర్ ప్లాంట్ కడతావు. మరి పీపీఏ లేదు, డిపిఆర్ ఆమోదం లేదు, టెండర్ పిలిచిండ్రు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేక నడిమిట్లా ఆగిపోయింది. జైపూర్కు పోయిందిగా, రాజస్థాన్ రాష్ట్రానికి పోయింది. 76-24 అని జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేసిండ్రు. 76 తెలంగాణ, 24 రాజస్థాన్ ప్రభుత్వం. 76 తెలంగాణ అంటే 76 సింగరేణి, 24 రాజస్థాన్ ప్రభుత్వం. మరి రాజస్థాన్ ప్రభుత్వం 24% అంటే 24% పెట్టుబడి పెట్టాలన్నా వద్దా? వాళ్ళెంత తెలివి కల్లోళ్ళు జైపూర్లో అంటే రాజస్థాన్ గవర్నమెంట్. మేము వాళ్ళ తెలివి కల్లోళ్ళు కాదు, మనోళ్ళ కమిషన్ల ఆశ. రాజస్థాన్ గవర్నమెంట్ ఏం చెప్పింది, మా 24% వాటా కింద పాకిస్తాన్ బార్డర్ల జైసల్మీర్ జిల్లాల ఆ ఎడార్ల మీకు 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి జాగా ఇస్తాము. సింగరేణోడట పోయి పాకిస్తాన్ బార్డర్ల జైసల్మీర్ల భారత సైన్యంలోకి సరికొత్త పరాక్రమం తోడైంది. డెహ్రాడూన్లోని ప్రసిద్ధ ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ ఇవాళ కన్నుల పండుగ జరిగింది. భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చారిత్రాత్మక పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్ల సైనిక విన్యాసాలను సమీక్షించారు. అకాడమీలో కఠిన శిక్షణ పూర్తి చేసుకుని దేశ రక్షణ బాధ్యతలను భుజానికెత్తుకోవడానికి సిద్ధమైన యువ సైనిక అధికారులను చూసి దేశం గర్విస్తోందంటూ ఈ సందర్భంగా రాష్ట్రపతి వారిని కొనియాడారు. ఐఎంఏ డెహ్రాడూన్ మైదానంలో జరిగిన ఈ పాసింగ్ అవుట్ పరేడ్ లో 158వ రెగ్యులర్ కోర్స్, అలాగే 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులకు చెందిన వందలాది మంది క్యాడెట్లు అత్యంత ఆకర్షణీయమైన రీతిలో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. అకాడమీ ప్రతిష్టాత్మక అవార్డులను రాష్ట్రపతి ముర్ము ప్రతిభ కనబర్చిన యువ అధికారులకు స్వయంగా అందజేశారు. అనంతరం ఆమె క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ మారుతున్న ప్రపంచ సాంకేతికతకు అనుగుణంగా మన సాయుధ దళాలు ఆధునీకరణ వైపు దూసుకుపోతున్నాయని, ఈ తరుణంలో సరిహద్దుల రక్షణతో పాటు అంతర్గత భద్రతను కాపాడడంలో యువాధికారుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. విధినిర్వహణలో దేశ సేవ నిబద్ధతలను అత్యున్నతంగా చాటాలని పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మక ఐఎంఏ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ యువ కమాండర్లు రేపటి నుండి దేశంలోని వివిధ రక్షణ సరిహద్దు పోస్టులలో విధుల్లో చేరనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్న ఈ ఐఎంఏ పరేడ్ లైవ్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దేశభక్తిని ఉరకతెత్తిస్తున్నాయి.